వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నేత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. గెలవలేక మధ్యలో ఓడు అన్నట్టుగా ఉంది వ్యవహారం. దేశంలో నకిలీ ఓట్ల తొలగింపు కోసం సర్ని తీసుకొచ్చింది ఎన్నికల సంఘం. నాటి నుంచి విపక్షాలు కాలు కాలిన పిల్లిల్లా అరుస్తూనే ఉన్నాయి. ఇన్నాళ్ళు తాము గెలిచినందుకు సహాయపడిన నకిలీ ఓట్లు తొలగిస్తే ఏంటి పరిస్థితి అని ఆందోళనలో ఉన్నాయి. కాబట్టి అవి అలా వ్యవహరించడంలో తప్పులేదు. మరి మీడియా ఏం చేస్తుంది ఏంటి? సమాజంలో ఫోర్త్ ఎస్టేట్గా నిలవాల్సిన జర్నలిస్ట్ ఎవరి పక్షాన మాట్లాడుతున్నారు? వార్త రాసే ముందు ఏ అంశాలను పరిగణలోకి తీసుకుంటున్నారో వ్యక్తపరచాల్సిన అవసరం లేదా? చేతిలో పెన్నుంది కదా అని ఏదంటే అది రాస్తే సరిపోతుందా? భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశం. చిన్నప్పటి నుంచి ఇదే చదువుతూ పెరిగాం. కానీ ఎక్కడా ఆ ఏకత్వం కనిపించదు. 20 వసంతాలు పూర్తిగా వస్తున్నా ఏనాడు ఏకత్వం కనిపించలేదు. ప్రత్యేక రాయితీలకు తోడు లౌకికవాదం పేరుతో హిందువులను అనగతొక్కుతూనే ఉన్నారు. అయినా ఏ రోజు హిందూ సమాజం వారిని ఎందుకు ఇలా చేస్తున్నారు అని అడగలేదు. తమకు ప్రత్యేకంగా ఏమిస్తున్నారని మాత్రమే అడిగింది. కానీ రామాలయ నిర్మాణం తర్వాత వారి అసలు రంగు బయటపడింది. రామాలయాన్ని హిందువులు తమ సొంత డబ్బులతో నిర్మించుకున్న ప్రభుత్వ డబ్బుతో నిర్మించారన్న అపోహను ముస్లిం ప్రజల్లో నింపి వారందరినీ తమ ఓటు బ్యాంకుగా మార్చుకున్నారు. ఈ తరహా ఘటనలు ప్రతిరోజు జరుగుతూనే ఉన్నాయి. వారిని మభ్యపెట్టి ఓట్లు వేయించుకుంటున్నారు లీడర్లు. ఇక ఇప్పుడు కొత్త అంశంతో ముందుకొచ్చాయి కొన్ని మీడియా ఛానళ్లు, రాజకీయ పార్టీలు. అదే ఏప్రిల్ 7న భారత ఎన్నికల సంఘం విడుదల చేసిన సమాచారం. దాదాపు 90 లక్షల ఓటర్ల పేర్లను పశ్చిమ బెంగాల్లో తొలగించినట్లు ప్రకటించింది. ఇంకేముంది, రాజకీయ పార్టీలకు తోడు కొన్ని మీడియా సంస్థలు ఎన్నికల సంఘాన్ని తప్పు పట్టడం ప్రారంభించాయి. ముస్లిం ఓటర్లనే ఈసీ తొలగించిందని ఆరోపించాయి. గ్రౌండ్ రియాలిటీ తెలుసుకోకుండా విమర్శలు చేస్తున్నాయి. భారత ఎన్నికల సంఘం నిజంగానే ముస్లింల ఓట్లను మాత్రమే తొలగించిందా? ఓసారి చూద్దాం. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో సర్ని ప్రారంభించిన భారత ఎన్నికల సంఘం గత ఏడాది డిసెంబర్ నాటికి 58.25 లక్షల ఓటర్లను తొలగించింది. ఆ రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య 7.66 కోట్ల నుంచి 7.04 కోట్లకు తగ్గింది. ఆ తర్వాత ఫిబ్రవరిలో మరోసారి జాబితాను సవరించి మరో 5 లక్షల పేర్లను తొలగించారు. అంతకుముందు 27 లక్షల మందిని అనర్హులుగా తేల్చారు. దీంతో 90 లక్షలకు పైగా ఓట్లను పశ్చిమ బెంగాల్లో మాత్రమే తొలగించింది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో సర్ ప్రారంభమైన తొలినాళ్లలోనే 60 లక్షలకు పైగా ఓటర్లలో సగం మంది అనర్హులుగా తేల్చారు. వీరిలో అత్యధికంగా ముర్షిదాబాద్కి చెందిన ముస్లింలు ఉన్నారు. ఆ జిల్లాలో 11 లక్షల ఓటర్లను పరిశీలిస్తే 4.55 లక్షలకు పైగా అనర్హులుగా తేలారు. ఇందుకు కారణం ఈ జిల్లా బంగ్లాదేశ్తో సరిహద్దును పంచుకోవడమే. ఆ జిల్లాకు అత్యధిక సంఖ్యలో అక్రమ చొరబాటుదారులు వస్తుంటారు. ఇది జగమెరిగిన సత్యం. ఈ విషయం తెలిసి కూడా కొన్ని మీడియా ఛానళ్లు ఎన్నికల సంఘంపై ఆరోపణలు గుప్పిస్తున్నాయి. ఇది జరిగిన వెంటనే పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఈ అంశాన్ని తన రాజకీయ ఎత్తుగడ కోసం వినియోగించుకుంది. మతావులు, రాజవాంశీలు, మైనారిటీల ఓట్లను తొలగించి తనను ఓడించేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందని ప్రజలను రెచ్చగొట్టింది. ఆమె తానా అంటే తందానా అనేందుకు కొన్ని మీడియా ఛానళ్లు ఉండనే ఉన్నాయి. అవి సైతం మమతా బెనర్జీ చేసిన ఆరోపణలను హెడ్లైన్స్ లో పెట్టాయి. హైదరాబాద్కి చెందిన ఓ ఉర్దూ పత్రిక సైతం సర్ తొలగించిన ఓటర్లలో 95% ముస్లింలే అనే హెడ్లైన్ తో వార్తను ప్రచురించింది. మరికొన్ని మీడియా సంస్థలు సైతం అదే దారిలో నడిచాయి. సర్ ప్రక్రియనే తప్పుపట్టాయి. డేటాను పరిశీలిస్తే వారు ఆరోపించిన దానికి వాస్తవ దూరంగా కనిపిస్తుంది. మతువా, నామశూద్ర వర్గానికి చెందిన వేలాది మంది హిందువుల పేర్లను సైతం ఓటర్ల జాబితా నుంచి తొలగించారు. ఇది బీజేపీకి దాని సొంత కంచుకోటలోనే భారీ సంక్షోభానికి దారితీసింది. కేంద్ర మంత్రిగా ఉన్న శాంతాను ఠాకూర్ ప్రాతినిధ్యం వహిస్తున్న భోంగావ్ నియోజకవర్గంలో ఓటర్ల తొలగింపు రాష్ట్రంలోనే అత్యధికంగా ఉన్నాయి. మతువా ప్రాంతంలోని 5 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సుమారు 1.38 లక్షల పేర్లను తొలగించాయి. చందాపర్ అనే గ్రామంలో 186 పేర్లు తొలగిస్తే అందులో 183 మతువలే. బీజేపీ గెలిచిన బాగ్దా, భంగ ఉత్తర్, ఘైఘాటా వంటి స్థానాల్లో కూడా వేల సంఖ్యలో ఓటర్లను తొలగించారు. కేంద్రంలో పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తమ పేర్లను ఎందుకు తొలగించారని ప్రశ్నిస్తున్న తమ మద్దతుదారులకు సమాధానం చెప్పడానికి స్థానిక బీజేపీ నాయకులు ఇప్పుడు నానా తంటాలు పడుతున్నారు. ఈ ఓటర్లలో చాలా మంది పాత ఓటర్ల జాబితాలతో, ముఖ్యంగా 2022 నాటి రికార్డులతో సరిపోల్చడంలో విఫలమయ్యాయని సమాచారం. కొన్ని ప్రాంతాలలో తొలగింపు రేట్లు 7 నుంచి 17% వరకు పెరిగాయి. ఇది రాష్ట్ర సగటు కంటే చాలా ఎక్కువ. ఈ మొత్తం ప్రక్రియకు మూల కారణం అక్రమ వలసలు, నకిలీ ఓటరు నమోదుల సమస్య.
భారతదేశం బంగ్లాదేశ్తో 4095 కిలోమీటర్ల పొడవైన సరిహద్దును పంచుకుంటుండగా పశ్చిమ బెంగాల్ 2216 కిలోమీటర్ల మేర అంటే 54% పైగా సరిహద్దును పంచుకుంటుంది. అంతేకాదు ఈ రెండు భౌగోళిక ప్రాంతాల ప్రజలు భాషాపరంగా జాతిపరంగా సారూప్యత కలిగి ఉంటారు. కాబట్టి ఒక భారత రాష్ట్రంగా పశ్చిమ బెంగాల్ బంగ్లాదేశీ చొరబాటుల వల్ల తీవ్రంగా ప్రభావితమవుతుంది. అక్రమ వలసదారులు నకిలీ పత్రాలను సంపాదించి ఓటర్లుగా నమోదు చేసుకోవడంపై సంవత్సరాలుగా అక్కడ ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. నకిలీ పత్రాలతో భారతదేశంలో చట్టవిరుద్ధంగా నివసిస్తున్న వారిని ఏరివేయడానికి ఒక ప్రక్రియ రూపొందించినప్పుడు అత్యధిక చొరబాటు బెంగాల్లోనే జరుగుతుంటే అప్పుడు తొలగించబడిన పేర్లలో అధిక సంఖ్యలో బంగ్లాదేశ్ నుంచి వచ్చిన అక్రమ వలసదారులవే ఉండడం సహజం. ఇది ఒక మతానికి వ్యతిరేకంగా జరుగుతున్న కుట్ర కాదు. ఇది దీర్ఘకాలికంగా ఉన్న సమస్యపై ప్రభుత్వం తీసుకుంటున్న కఠిన చర్య అని ప్రతి ఒక్కరూ గ్రహించాలి. రాష్ట్ర భవిష్యత్తును భారత పౌరులు మాత్రమే నిర్ణయించాలి. 90 లక్షల పేర్లను తొలగించడం బాధాకరమైనప్పటికీ అవసరమైన ఒక శస్త్రచికిత్స లాంటిది. ముర్షిదాబాద్లోని ముస్లిం అయినా భోంగావ్లోని మతువా అయినా మీరు మీ నివాసాన్ని నిరూపించుకోలేకపోతే మీ పేరు ఈ జాబితాలో ఉండదు. ఇది చట్టానికి సంబంధించిన విషయం, పేరుకు కాదు. సర్ పనిచేస్తుందనడానికి అత్యంత స్పష్టమైన సాక్ష్యం స్ప్రైట్ షీట్లో కాకుండా సరిహద్దు వద్దే కనిపిస్తుంది. గత ఏడాది నవంబర్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ 2వ దశలో భాగంగా ఇంటింటి గణనను ఈసీఐ ప్రకటించినప్పటి నుంచి అక్రమ నివాస ప్రాంతాలలో భయాందోళనలు నెలకొన్నాయి. హకీంపూర్ వంటి చెక్ పోస్టుల వద్ద సంచులు సామాన్లతో ప్రజలు గుంపులు బంగ్లాదేశ్ సరిహద్దు వైపు తిరిగి వెళ్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వీడియోల్లో కనిపించాయి. ఈ ఆకస్మిక వలస ఇంటింటి తనిఖీల్లో పట్టుబడతామనే భయం వారిలో ఉత్పన్నమైంది. సంవత్సరాలుగా రాజకీయ అండా లౌకిక ముసుగు ఈ అక్రమ నివాసితులు అక్కడే ఉండి ఓటు వేయడానికి వీలు కల్పించాయి. కానీ ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయంతో చాలా మంది ఆట ముగిసింది. నిజంగా ఈ విషయంలో ఎన్నికల సంఘాన్ని అప్రిషియేట్ చేయాలి. మీరేమంటారు? కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్. అండ్ రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. మీరు చేసే సబ్స్క్రిప్షనే ఛానల్స్కి కొండంత బలాన్ని ఇస్తుంది. అండ్ ప్రతి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయం ఏదైనా నిస్సంకోచంగా కామెంట్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేతుగా నిలవండి. మీరు చేసే సహాయం ఈరోజు చాలా 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 అవసరం. మీ సహాయం కోసం ఆర్ వాయిస్ ఎదురు చూస్తూ ఉంది. సహాయం చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాము. మీకు తోచిన సహాయాన్ని అందించండి. ఎంతోమంది వ్యాపారవేత్తలు ఉంటారండి. మీ మార్కెటింగ్ని పెంచుకోవచ్చు, మాకు ఆర్థికంగా చేయూతనియొచ్చు. సో ప్లీజ్ యాడ్స్ కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.